కుప్పం తరహాలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించిన సీఎం ఆ ప్రాంత ప్రజలకు వరాల జల్లు కురిపించారు. వచ్చే ఎన్నికల్లోగా కృష్ణా జలాలు నగరికి తీసుకొస్తామని మాటిచ్చారు. సత్రవాడ ఆనకట్టుంది, కోసల్ నగర్ ఉంది, వేణుగోపాల్ సాగర్ ఉంది, తిరుపతి దగ్గర బాలాజీ సాగర్ వస్తుంది, పక్కనే మల్లెమడుగు వస్తుంది, ఒక పక్క కోడూరు నుంచి రావాలి. అది వచ్చే వరకు నేనే రూపకల్పన చేశాను. సోమశిల స్వర్ణముఖి బిఫోర్ ఎలక్షన్స్ కి కృష్ణా నీళ్లు నగిరి వాస్తవ్యులు కూడా మీరు తాగే పరిస్థితి వస్తుంది. కృష్ణా జలాలు నగిరికి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతాల్లో మనం చూస్తే కరియ మాణిక్య స్వామి ఆలయం కూడా ఒక విశిష్టమైన ఆలయం. నేను పూర్తిగా భానుకు అండగా ఉంటా, అన్ని విధాల పనులు చేస్తాం. కుప్పం తరహాలో నగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మున్సిపాలిటీల అభివృద్ధి కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఇంకో పక్క రిజర్వాయర్లు కట్టించడం కానీ, ఇంకో పక్క ఇండస్ట్రీ క్లస్టర్స్ అయితే వడమాలపేట దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఒకటి, కోసల్ నగరంలో ఒక పెద్ద జలాశయం ఒకటి, అదే మరి అక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టించడం ఒకటి, ఇవన్నీ చేస్తాం. మీరు కూడా నేను అందుకే భానుగారిని కోరుతున్నా, ఎప్పటికప్పుడు ఇక్కడికి ఉండాలి, నర్చర్ చేయాలి. ఇదొక చరిత్ర. నగిరి నాకెప్పుడు కూడా అండగా ఉండే ప్రాంతం. మిమ్మల్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మాది. మేము చెప్పిన మంచి పనులు ఫాలో అయ్యే బాధ్యత మీదని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.